అమ్మా థ్యాంక్స్ బడి, నువ్వు నన్ను సరైన చోటుకి తీసుకొచ్చావు. థ్యాంక్స్. ఏంటి వల్లి? ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? ఏంటి ఇప్పుడు ఏమైంది? మీ ఇద్దరు నన్నెందుకు అలా చూస్తున్నారు? నేనెవరో మీకు తెలీదా? మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతాం? నువ్వు మమ్మల్ని ఏమైనా తక్కువ ఏడిపించావా ఏంటి? ఏంటిది? అదంతా పాత కదా, మర్చిపోండి. ఫర్గెట్ ఇట్. మీరిద్దరేంటి అలా చూస్తున్నారు? కమాన్ సేస్. పాత విషయాలను నేను మర్చిపోయాను. మీరిక్కడ క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు. నేను మర్చిపోలేననుకోండి. ఆ రోజున పరిస్థితుల్లో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాను, అందుకే అలా జరిగింది. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని నేను చాలా ఏడ్పించాను, ద్రోహం చేశాను, కష్టపెట్టాను. దానికి అనుభవించాల్సిన శిక్ష నేను బాగా అనుభవించేశాను. దానికి నేను బాధపడటం లేదు, ఎందుకంటే నేను చేసిన దానికి అనుభవించాలి. చేసిన తప్పులకు శిక్ష అనుభవించి పశ్చాత్తాపడుతున్నాను నేను. దానికి నేను ఇప్పటికి కూడా ఎంతో బాధపడుతున్నాను. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. బాబు రాహుల్, నువ్వెప్పుడూ బాగుండాలని మేము కోరుకుంటాము. నువ్వు నాకు సొంత కొడుకువి కాకపోయినా సరే, తల్లి స్థానంలో ఉండి నేను నిన్ను పెంచాను. అమ్మ పంచే ప్రేమను, ఆప్యాయతను నేను నీ మీద చూపించాను. మీరంత చేసినా నేను మీకు ద్రోహం చేశాను. చెప్పాలంటే నాలాంటి వాడు అసలు ప్రాణాలతో ఉండటం మంచిది కాదు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత 2 ఏళ్ల వయసులో అనాథగా ఉన్న నా మీద అయ్యో పాపమని జాలి చూపించి చేరదీసి పెంచింది మీరు, అలాగే విశ్వనాథ్ అంకుల్. అదంతా మర్చిపోయి ఒక నమ్మక ద్రోహిలాగా ప్రవర్తించాను. నన్నెప్పటికీ క్షమించకూడదు. అవన్నీ తర్వాత. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావుగా, కాస్త రెస్ట్ తీసుకో. బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి. తినడానికి ఇస్తాను, ముందు టీ తాగు, సరేనా? ఓకే, నీ ఇష్టం అమ్మా. చాలా కాలమైంది నీ చేత్తో చేసిన భోజనం తినాలనుంది. పిన్ని, బాబాయ్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ బ్యాంకులో. నేను అక్కడికి వెళ్ళి అడిగాను. నాకు చెప్పారు విశ్వనాథం సార్కి ట్రాన్స్ఫర్ అయి వేరెవరు వెళ్ళిపోయారని. ఒకవేళ తను ఇంకెవరో అనుకుని ఉంటాడు. లేదు, అలాంటిదేం లేదు. నేను అతనికి బాబాయ్ ఫోటో కూడా చూపించి అడిగాను. ఇతనే అని ఖచ్చితంగా చెప్పాడు. అసలు అతను నాకు అబద్ధం ఎందుకు చెప్పాడు? అతని మాట విని నేను అక్కడికి బయలుదేరదాం అనుకున్నాను. అతనక్కడ ప్యూన్ అనుకుంటా. రాస్కెల్. నేను రిటర్న్ బయలుదేరాను. వెళ్తుంటే దేవుళ్లాగా మధ్యదారిలో నాకొకతను కనిపించాడు. అతనే నాకు ఈ ఇల్లు చూపించాడు. లేకపోతే ఈ బాటికి నేను తిరిగి వెళ్ళిపోయేవాణ్ణి. పిన్ని, టీ.
ఉమ్. నా గురించి తెలిసి కూడా అబద్ధం చెప్పించారు కదా. పిన్ని, టీ తీసుకురా. ఇప్పుడే తెస్తాను. ఉన్నట్టుండి వాడికి ఏమైంది? వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు, ఇంకా అలాగే ఉన్నాడు. ఓరి భగవంతుడా, ముందెంతో నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడడం చూసిన తర్వాత తను పూర్తిగా మారిపోయాడనుకున్నాను. తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాను, పశ్చాత్తాపడ్డాను అన్నప్పుడు ఎంతో సంతోషించాను. అన్ని వట్టి అబద్ధాలమ్మా. కానీ తర్వాత తను మారలేదని అర్థమైపోయింది. కొంతకాలం తను జైల్లో ఉండొచ్చాడు కదా, అందుకే కోపంగా ఉన్నాడు. అమ్మా, నువ్వు త్వరగా టీ పెట్టివ్వు, లేకపోతే అరుస్తాడు. హా, నువ్వు త్వరగా నాన్నకు ఫోన్ చేసి చెప్పు వీడు ఇంటికొచ్చాడని. మొబైల్ అక్కడ గదిలో ఉందమ్మా, నువ్వు వెళ్ళేదాన్ని తీసుకురా. నువ్వే వెళ్ళి ఫోన్ చేయొచ్చు కదా. నేను వెళ్ళను, నాకు వాడికి పడదని తెలుసుగా. ఛ, మనశాంతి లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తిన్నగా ఇక్కడికే వచ్చి చేరాడు. బ్యాంకులో చెప్పింది విన్నాక వాడిక్కడి నుంచి తిరువనంతపురానికో లేక ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. దేవాసర్ స్వయంగా ఇంటికి తీసుకొచ్చి దించి మరీ వెళ్లారు. హ్మ్. అంత సహాయం చేయటం ఎందుకు? దుష్టులకి మంచివాళ్ళకి ఒకేలా సహాయం చేస్తే ఏం ప్రయోజనం? వాడి గురించి దేవా గారికి ఏం తెలుసు? వాడు ఎలాంటాడో ఆయనకి తెలియదుగా. ఆయన ఏదో ఉపకారం కోసం చేశారు. కానీ అది సమస్య అయిందా లేదా? అది ఎక్కడ ఆలోచిస్తున్నావు? అయ్యో! బండి పక్కన తీవయ్యా. హలో, నిన్నే. అన్నలా ఉన్నాడే, ఏదో సమస్య వచ్చినట్టుంది. ఏం ఆలోచిస్తూ బండి నడుపుతున్నావు? నీకు చావడానికి నా బండే దొరికిందా? బండి పక్కనది. ఆగరా, అరే ఆగరా అన్న, వాడిని వదలద్దన్నా, ఆగరా నిన్నే. రే, మా అన్నతో గొడవ పెట్టుకుంటావా? ఏదో ఒక రోజు నిన్ను పట్టుకొని తీరుతాను. రే ఆగరా. ఏంటన్నా నువ్వు? వాడన్నది నీకు వినిపించలేదా? వినిపించింది. మరి వినిపిస్తే నీకేమైందన్నా? అలాంటప్పుడు ఎందుకు మౌనంగా చూస్తూ ఉండిపోయావు? అన్న బైక్ ఇవ్వు. వాడి ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్ళి ఉండడన్నా. వాడిని మనం పట్టుకోవాలన్నా. నువ్వు ఏమాత్రం కంగారు పడకు అన్న. అన్న బైక్ తిప్పు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీతో ఇలా మాట్లాడతాడు చెప్పు. అన్న బండి తిప్పన్నా. దయచేసి నన్ను వదిలేరా. ఏం నోర్రా, కాసేపు ఏం మాట్లాడుకో. సరిపోయింది. ఇప్పుడు నువ్వు నా మీద అరుస్తున్నావా? నీ పద్ధతి అర్థం కావడం లేదు. వాడు నీ మీద అరిచెళ్ళాడు, నువ్వు నా మీద అరుస్తున్నావు. ఇది ఎప్పుడు ఉండేదేగా, ఇప్పుడు ఏం కొత్త కాదుగా. అనవసరంగా నీ గురించి పరిగెత్తుకుంటూ వచ్చాను. వెళ్ళు.
పడుకున్నాడు. నిద్రపోలేదు పిన్ని. కళ్ళు మూసుకున్నావు కదా అందుకని. కళ్ళు మూస్తే నిద్రపోయినట్టు ఎలా అవుతుంది? టీ తీసుకో. మెల్లగా తాగు, బాగా వేడిగా ఉంది. ఎంత వేడిగా ఉన్నా నేను సులభంగా తాగేయగలను. పిన్ని, నువ్వు గతాన్ని మర్చిపోయావు కదా? నేనేమీ మర్చిపోలేదు, చాలా రోజులైంది కదా, అందుకని నీ అలవాట్లు మార్చుకున్నావనుకున్నాను. కొన్ని రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన అలవాట్లను ఎవరైనా మార్చుకుంటారా? చెప్పాలంటే అక్కడికి వెళ్ళాక కూడా నా అలవాట్లు అలాగే ఉండిపోయాయి. అంతేకాదు, జైలు నుండి వచ్చేటప్పుడు వాళ్ళు మన బట్టల్ని తిరిగి ఇచ్చేస్తారు కదా, అదేవిధంగా మన అలవాట్లు కూడా మనతోనే ఉంటాయి. తిరిగి వచ్చేటప్పుడు బట్టలతో పాటుగా మనం అలాగే తిరిగి వస్తాము. అంతేగా పిన్ని? నువ్వు టీ తాగు. ఇదిగో. ఆ? అదేంటి మీరు అలా ఉండిపోయారు? నేనెవరో మీకు గుర్తు రాలేదా? నువ్వు గుర్తులేక కాదు రాహుల్, నువ్వు ఇక్కడ ఉంటావని నేను అసలు ఊహించలేదు. ఉన్నట్టుండి చూసేసరికి ఎవరైనా ఇలాగే ఉండిపోతారు. ఇప్పుడేమంటావు? నన్ను చూసినప్పుడు పిన్ని, అక్క కూడా ఇదే విధంగా షాక్ అయ్యారు. వాళ్ళకి కూడా తెలియదు కదా, అందుకే అలా చూసుంటారు. చూసి చాలా రోజులైంది కదా, అంతేగా బాబాయ్? అవును. మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో. ఊరికి వెళ్ళి అడిగితే అక్కడ ఎవ్వరూ కూడా మీ గురించి ఏమీ చెప్పలేదు. ఎక్కడికి వెళ్లారని ఒక్కరికి కూడా తెలీదన్నారు. బ్రతికున్నారా లేదని కూడా తెలీదని కొంతమంది చెప్పారు. ఎక్కడ వెతకాలి అనుకుంటూ చివరికి ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడికి వచ్చి అడిగితే అంతకంటే వింత జరిగింది. బ్యాంకులో ఒక అతను చెప్పాడు, మీరు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు అని. అతను నిజంగా ఏం మనిషో. అబద్ధం చెప్పాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? అలాగని నీకెవరు చెప్పారు? బ్యాంకులో ప్యూన్ అనుకుంటా. అదేంటంటే నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, కానీ నేను రీజనల్ ఆఫీస్లో అడిగి క్యాన్సిల్ చేసుకున్నాను. బహుశా ఆ విషయం తెలియకనే అతను నీకు ఆ విధంగా చెప్పుంటాడు. నిజమే, బహుశా అదే అయి ఉంటుంది. లేకపోతే అతను అబద్ధం చెప్పడు కదా. మీరు కూర్చోండి బాబాయ్. పని చేసి బాగా అలసిపోయి వచ్చుంటారు. ఎంతసేపు ఇలా నిలబడి ఉంటారు? కూర్చోండి. చాలా బాగుంది. కొత్త ఊరికి వచ్చేసరికి పాత అలవాట్లు మర్చిపోయావా పిన్ని? ఏంటి? ఆఫీసు నుండి వచ్చాక బాబాయ్కి ఒక టీ కూడా ఇవ్వవా నువ్వు? ఏంటి, అది కూడా మర్చిపోయావా? తనేం మర్చిపోలేదు, రోజు నాకు టీ ఇస్తుంది. ఏంటి పిన్ని ఇంకా నిలబడ్డావు? వెళ్ళి బాబాయ్కి టీ తీసుకొనిరా. నువ్వు కూడా తాగుతావుగా. నేను ఇప్పుడే తాగాను బాబాయ్. కప్పు చూడు. వల్లి, దీన్ని తీసి లోపల పెట్టు. మీరు టీ తాగండి, రాహుల్ ఇందాకే తాగేశాడు.
నువ్వింకా అడుగుతావేంటి పిన్ని? తీసుకొచ్చిస్తే తాగుతారు. ఇంతకీ మీరు ఈ బ్రాంచ్లో జాయిన్ అయ్యి ఎంతకాలమైంది? 5-6 నెలలే ఉంటుంది. చూడ్డానికి చిన్న గ్రామమైనా ఇది చాలా మంచి ప్లేసు. నాకు బాగా నచ్చింది. బ్యూటిఫుల్. మీకు చెమట పోస్తున్నట్టుంది, నడిచొచ్చారా? ఇప్పుడు ఓకేనా? ఇంతసేపైనా సరే మీరు నాకు విషయాలు ఏమీ చెప్పటం లేదు. నా అంతటి నేను అడిగితే తప్ప ఇక్కడ ఎవ్వరూ ఏమీ చెప్పరన్నమాట. విషయం మాట్లాడుకోవడానికి ఇంకా సమయం ఉంది కదా. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు కదా, ఇక్కడే ఉంటావు కదా. చూస్తుంటే నేనిక్కడికి రావటం మీకు నచ్చలేదనిపిస్తోంది. నాతో ఇంతవరకు ఎవ్వరూ నవ్వుతూ మాట్లాడలేదు. ఈ రాహుల్ జైలుకెళ్ళిన నేరస్తుడు కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? అందరూ ఎక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నారో అక్కడి నుంచి. అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను. అందుకే ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా. నీ శిక్ష పూర్తయిపోయిందా లేక? నేను చేసిన పాపం చాలా చిన్నది, కానీ శిక్ష మాత్రం పెద్దది వేశారు. ఇంకా కొన్ని రోజులు నేను శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇంతవరకు మీలో ఏ ఒక్కరికి ఒక్కసారైనా వచ్చి నన్ను చూడాలని కొంచెం కూడా అనిపించలేదు కదా. నిన్ను చూడాలని అనిపించక కాదు, జైలుకొచ్చి చూడాలి కదా అని రాలేదు. నిజం చెప్పాలంటే నిన్ను చూడాలని ఎంతో అనిపించింది. 21 సంవత్సరాల వరకు నిన్నెంతో ప్రేమగా మేము పెంచి పెద్ద చేశాం. నువ్వు జైల్లో ఉండడం, నరకయాతన అనుభవిస్తున్న నిన్ను చూడడం మా వల్ల అయ్యే పని కాదని అనిపించింది. అందుకే మేము రాలేదు. అసలు నిజం అది కాదు. మీరు పైకి నాతో ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. కావాలంటే